హైడ్రా ఇన్స్పెక్టర్ ఆదిత్య సార్కి మరియు మైనంపల్లి హనుమంతన్న నీకు దండం పెడతా, నీ కాల్ముక్తా. మైనంపల్లి హనుమంతన్న సార్, రంగనాథ్ సార్ మీకు కాల్ముక్తా, ఆదిత్య సార్ మీకు కాల్ముక్తా, సార్ జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ మీకు కాల్ముక్తా, మళ్ళీ కొత్త వచ్చిన జిహెచ్ఎంసీ सर्किट 20 डिप्टी कमिश्नर जकिया सुल्ताना, अम्मा आपका पाँव पड़ता हूँ, हमारे लोगों को बचाओ, हमारे कॉलोनी के लोगों को बचाओ, हमारे कॉलोनी के लोगों को बचाओ प्लीज़। मैं आपसे रिक्वेस्ट करता हूँ सर, రంగనాథ్ సార్ ప్లీజ్ సార్, నాకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంతకుముందు ఎలర్జీ వచ్చింది ఇందులో నడవడం వల్ల పబ్లిక్ గురించి, కానీ నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. రంగనాథ్ సార్, ఆదిత్య సార్, మైనంపల్లి హనుమంతన్న మీరు ప్రజల గురించి ఎట్లా అయితే పోరాడుతారో నేను కూడా అదేవిధంగా పోరాడతానా అన్న. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అన్న. రంగనాథ్ సార్, మైనంపల్లి హనుమంతన్న మాకు మీ మీద నమ్మకం ఉంది, హైడ్రా మీద మైనంపల్లి హనుమంతన్న మీద మాకు నమ్మకం ఉంది. మా ప్రాబ్లం దయచేసి సాల్వ్ చేయండి. వర్షం ఇప్పుడు అయిపోయి కూడా అర్ధగంటకు పైన అయిపోయింది. వర్షం పడ్డది అర్ధగంట నుంచి 45 నిమిషాల వర్షం పడ్డది. ప్రవాహం చూడండి ఇంకా ఎంత ఘోరంగా వస్తుంది చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్పొరేటర్ డబ్బులు తిని ఇక్కడ 66 ఫీట్ల రోడ్ని ఎంకరేజ్ చేయించి కట్టించిన కట్టడాల వల్లనే ఈ ప్రాబ్లం రేజ్ అవుతుంది. దీనికి వేరే మార్గం లేదు, రోడ్ వైండింగ్ తప్ప. కూడా మాస్టర్ ప్లాన్ 66 ఫీట్ల రోడ్ చేస్తే మనకు స్థలం వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది 15 ఫీట్ల రోడ్డు. ఆ స్థలం వస్తే దాంట్లో పెద్ద పెద్ద డ్రైనేజ్ పైప్ లైన్ వేసేసి అండర్గ్రౌండ్ కాలువలు చేస్తే ఇవన్నీ కాలువలు పడి వెళ్ళిపోతాయి సార్, లేకపోతే లేదు. దీని గురించి ఇది ఇల్లు కాపాడానికి వీళ్ళు ఏం చేసిరంటే అక్కడ జాతీయ సేవా సంఘం వైపు ఒక డ్రైనేజ్ పైప్ లైన్ వేసిర్రు, ఇటువైపు ఒక డ్రైనేజ్ పైప్ లైన్ వేసి ఇచ్చినది. 1.5 ప్రజాధనం వృధా చేసిర్రు. ఇలా జోబులు నింపుకోవడానికి సరిపోలే 1.5-2 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు ప్రజల సొమ్మును వృధా చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తలేరు, వాళ్ళ జోబులు నింపుకోనికి అడ్డమైన దారులు దొక్కుతూ ఉన్నారు. అక్కడ మంచిగా క్షేమంగా ఉండే అటు సైడు జాతీయ సేవా సంఘం సైడు, అటు సైడ్ వాళ్ళంతా కంపు చేసేసారు. మొత్తం అదంతా రోడ్ అంతా దువ్వి అక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ లేచి వాళ్ళ మంచి జీవితాలని నాశనం పట్టించేసారు. వాళ్ళ సుఖమయమైన జిందగీ కంపుమయం చేసారు. మిర్జాల్ కూడా చిన్మయ మార్గ్, రాజానగర్ కాలనీ, వెంకటాద్రి నగర్ కాలనీ, రాజా శ్రీనివాస్ నగర్ కాలనీ, ఇవన్నీ కాలనీలు మీరు ఒక 10 ఇల్లులు తీసేస్తే ఇన్ని కాలనీల ప్రజలు కాపాడిన వాళ్ళు అవుతారు సార్. మీరు వేలాది ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారు సార్. దయచేసి సార్ మీరు సమస్యను పరిష్కారం చేయండి ప్లీజ్, చెప్తున్నాను సార్. ప్లీజ్ రంగనాథ్ సార్, నా పేరు శ్రీరామ్ యాదవ్, నా ఫోన్ నంబర్ 9246352 9246352 మరి ఇంకో నంబరు 767588